మనిషి బతికిందే, మనసు బతికిందే, మనసున్న మనిషి. అక్క అక్క ఆకలేస్తుంది, అన్నం పెట్టక్క. గొంతుంది కదా అని గేదెలాగా ఎందుకు అలా అరుస్తావు? నీ అక్కింట్లో లేదు, బయటికెళ్ళింది. ఇలా తాగి తందనాలాడుతూ వస్తే నీ కంచంలో పెట్టడానికి ఇక్కడెవ్వరు లేరు. పోయే పోయే బతికే పోయే, పోతే పోయిందే. ఆపుతావా? ఇక పాట ఆపుతావా? ఎప్పుడు పాడిందే పాట. పాడడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు విసుగొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నా ప్రాణాలే పోతున్నాయి. చెవులెంత, వాడి బతికెంత. నన్ను విసిగించి నువ్వు విసుకుంటావే? నా పాట నీకు విసిగేస్తుందా? చెవుల్లో పత్తి పెట్టుకో. పెద్ద బయలుదేరింది. నన్ను పాటలు పాడొద్దు అనడానికి నీకేం హక్కు ఉంది? నోరు మూసుకో. నన్ను దబాయించే హక్కు, అధికారం నీకు లేదు. అబ్బో, పెద్ద బయలుదేరాడండి గొప్ప ప్రేమికుడు. ప్రపంచంలో ఈయనొక్కడే ప్రేమించినట్టు ఓ విరాహ గీతాలు పాడేస్తున్నాడు. ఈయన పెద్ద మజ్ను, లేకపోతే మరో దేవదాస్. ఓ పెద్ద ఫీల్ అయిపోయి పాటలు పాడుతున్నాడు. పాటలు. ఎస్, నేను దేవదాసునే, నేను మజ్నునే, నేను సలీమునే. నా ధరణియే నాకు లైలా, నా ధరణియే నాకు పారు, నా ధరణియే నాకు అనార్కలి. వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ప్రియురాల కోసం ఏవేవో చేశారు. షాజహాన్ అయితే ఏకంగా తాజ్మహలే కట్టాడు. డబ్బు లేవు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే నేను కట్టేవాడిని. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఎలాగో నాకు నా ధరణి అలాగే. ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది ప్రేమ విలువ. నీలాంటి కసాయిదానికి ఏం తెలుస్తుంది? మనసు లేని రాక్షసి, నా ప్రేమకి ద్రోహం చేసిన దానివే. ఏయ్, ఆప్తావా? ప్రేమంటే ఇద్దరి మధ్య కలగాలి, అంతేగాని వన్ సైడ్గా నువ్వు ప్రేమించేసి ధరణి వెంటపడి తన బతుకు నాశనం చేయాలని చూసినా నీది ప్రేమ? అది కోరిక మాత్రమే. ప్రేమించిన వాడెవడు రౌడీజాలు, కుట్రలు, బలత్కారాలు, రేపెటంట్లు చేయడు. వెంటపడి తాళి కట్టాలనే దుర్మార్గపు ఆలోచన చేయడు. నీది ప్రేమ అని చెప్పుకోవడానికి కాస్త సిగ్గు సరం ఉండాలి. ప్రేమంట ప్రేమ. నీతో మాట్లాడాలంటేనే నాకు సిరాకు పుడుతుంది. అస్సలే ఆకలిగా ఉంది, మధ్యలో నీ గోలండి కాకి గోల. ఇంకొకసారి గానీ ఇలా ఇంటికి తాగొచ్చి అన్నం పెట్టు ఆకలి అవుతుందని ముష్టివాడ్లా కేకలు వేశావంటే బొచ్చే నీ ముందు తినడానికి ఉండదు, నెత్తిని పగలగొట్టడానికి ఉంటుంది. నేను ఇలా తాగడానికి, తందనాలాడడానికి కారణం నువ్వే. నన్ను తాగొద్దు అనే అధికారం నీకు లేదు. నన్ను ఇలా తయారు చేసింది నువ్వే, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాడితో ఎలా బ్రతుకుతాం? నీకు ఆ కేశవ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి, అతనికి నీ మీద ఏ ప్రేమ లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకో. అందుకే
అందుకే ఒక 2-3 రోజులు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనేసి నేను నిర్ణయం సుఖంగా సంతోషంగా బ్రతకగలిగే ప్రదేశానికి ఈసారి నా నిర్ణయానికి భిన్నంగా గనక జరిగితే నాననేవాడు నీకు ఉండడని మాత్రం గుర్తుంచుకో. ఏంటో ఈ మధ్య నాన్న మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాన్న బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. తను అనుకున్నదే కావాలని మొండిగా ఉంటున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వద్దన్నా తప్పన్నా కోపం వస్తుంది. అందరి మీద సీరియస్ అవుతున్నారు, చేసుకుంటున్నారు. చిన్నప్పుడు నాన్నంటే ఎంతో ప్రేమ ఉండేది. ఎప్పుడెప్పుడు నాన్న వస్తారా అని ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఆశగా ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు నాన్నను చూడాలంటేనే భయం వేస్తోంది. ఏ విషయాన్ని అర్థం చేసుకోరు. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ స్వార్థంగా మారకూడదు కదా. ఆ స్వార్థం అందరి మనసుని బాధ పెడుతుంది, అందరినీ బాధ పెడుతుంది. చెప్పే ప్రయత్నాన్నేమో ఒప్పుకోవడం లేదు. ఆయనను చూస్తేనే భయపడేలా ప్రవర్తిస్తున్నారు. అటు మధు ఇటు నాన్న వీళ్ళిద్దరి మధ్యన నేను బాధపడుతూ అసలు సంతోషాలకి దూరమై ఎంతకాలం ఇలా బ్రతకాలో అర్థం కావడం లేదు. ఈ నంబర్ ఎవరిది? నాకు తెలిసిన నంబర్ కూడా కాదే. హలో, ధరణియే కదా? అవును. ఎవరండి మీరు? నా పేరు మీకెలా తెలుసు? మీరేనా అని అడిగి ఎందుకలా నవ్వుతున్నారు? ఆ నవ్వేంటి వెరైటీగా ఉంది? పలకరింపులోనే తేడా కనిపిస్తోంది. ఎవరు మీరు? నాతో ఏం పని? నాకెందుకు ఫోన్ చేశారు? హలో, తొందరపడకమ్మా. మాటలు వచ్చు కదా అని మరి ఫుల్ స్టాపులు కామాలు లేకుండా ఇలా మాట్లాడేస్తే ఎలా? నీ పేరేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, నువ్వు చేసిన పనులన్నీ తెలుసు, టోటల్గా నీ హిస్టరీ తెలుసు. నీ బయోపిక్లో ఒక పేజీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీతో ఆ విషయంగానే పనిపడి ఫోన్ చేశాను. నీ గురించి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నీ మొహం తెలుసు, నీ వయసు తెలుసు, నీ బాయ్ ఫ్రెండు తెలుసు, టోటల్గా అన్నీ తెలుసు. గడిచిపోయినా మరిచిపోయినా ఒక మధుర క్షణం గుర్తు చేద్దామని కాల్ చేశాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చలు మొత్తం తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మార్క్స్ తెలియడం ఏంటి? అసలు ఎవరు మీరు? తొందరపడకమ్మా, చెప్తా కదా. ఎందుకు మీరు నాకు ఫోన్ చేసి నాకంతా తెలుసు, ఏదో మర్చిపోయిన క్షణం గుర్తు చేస్తా అని? అసలేంటి మీ ఉద్దేశం? మీరెవరో చెప్పండి. చూడు, నా వివరాలు నీకు అవసరం లేదు, కానీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిన క్షణం గుర్తుందా? నేను మాత్రం ఒక మంచి వీడియో తీశాను. ఆ వీడియో నా దగ్గర ఉందని మాత్రం చెప్పగలను.
ఏం వీడియో? నువ్వు ఫుల్గా నీ ప్రియుడితో ఎంజాయ్ చేసిన వీడియో. నిన్ను నువ్వు మర్చిపోయి ఈ లోకాన్ని మర్చిపోయి హద్దు దాటి ప్రవర్తించిన వీడియో. నో నో, అలా జరగundదు. ప్లీజ్ ప్లీజ్ ఆ వీడియో బయట పెట్టొద్దు, బయట పెట్టొద్దు. నా పరువు పోతుంది, నా పేరెంట్స్ బ్రతకలేరు. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తూ నా లైఫ్తో ఆడుకోవద్దు. మీరు లేదు కాదు అని ఆ వీడియో బయట పెడితే నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ప్లీజ్ 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 దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు వేడుకోవడం చాలా ఈజీ, కానీ నేను ఒప్పుకోవడం చాలా కష్టం. వద్దు బయట పెట్టొద్దు అంటే అలాగే అని తలోపడం కాని పని. దాన్ని ఆపాలంటే నా చేతిలో లేదు, నీ చేతుల్లో పనే. ఆ వీడియో బయట పెట్టాలని నాకేం ఆశ లేదు. కాకపోతే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చేస్తాను అని నువ్వొక్క మాట అంటే ఆ తర్వాత ఆ వీడియో గురించి నేను ఆలోచిస్తాను. ఏమంటావు? ఊహు అంటావా? ఊహు అంటావా? చెప్పండి చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. కానీ వీడియో ప్లీజ్, వీడియో మాత్రం డిలీట్ చేసేయండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో డీటెయిల్గా నేను నీకు కాల్ చేసి తర్వాత చెప్తాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మనిద్దరికీ కాక మూడో మనిషికి చెప్పినా లేదా నన్ను పట్టుకోవాలని ట్రై చేసినా, ఆరా తీయాలని ఆరాటపడ్డా ఈ వీడియో సిటీలో ఉన్న ప్రతి మొబైల్లో అప్లోడ్ అయిపోతుంది. లేదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను మీరు ఏదంటే అదే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఫుల్గా నీ ప్రియుడితో ఎంజాయ్ చేసిన వీడియో. నిన్ను నువ్వు మర్చిపోయి ఈ లోకాన్ని మర్చిపోయి హద్దు దాటి ప్రవర్తించిన వీడియో. ఎలా ఉంది మేడం నా యాక్టింగ్? అవతల వాయిస్ గజగజ వణికిపోతుంది. భయంతో చలిజ్వరం వచ్చినా రావచ్చు. యాక్టింగ్ బానే చేసావు, కానీ ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇలాగే భయపెడుతూ ఉండు. అప్పుడే అది మా దారికొస్తుంది, మా పని తేలికవుతుంది. కానీ చేసిన ప్రతిసారి సిమ్ కార్డు మాత్రం మారుస్తూ ఉండు, లేకపోతే దొరికిపోతావు. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. నంబర్ బట్టి నువ్వెక్కడున్నావో ట్రేస్ చేస్తే మేం దొరికిపోతాం. నువ్వేం చేస్తావంటే ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. డౌట్ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో నుంచి జంప్ అయిపోతూ ఉండాలి. అలాగే మేడం, నేను ప్రొఫెషనల్ని, నాకు ఇలాంటివేం కొత్త కాదు. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్సే వద్దని చెప్పేది. నీ పర్సనల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో. నేను ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు చేయాలి. అలాగే సార్. ఇదిగో.
మమ్మీ, ధరణి ఫోన్ చేస్తుంది. దాని గుండెల్లో దడ మొదలైంది. అందుకే వణికిపోతూ నాకు ఫోన్ చేస్తుంది. లేట్ చేస్తే గుండె ఆగిపోతుంది. నేను బయలుదేరతాను. ఆల్ ది బెస్ట్ రా. జనని, మధు గ్యారంటీగా వస్తుందంటావా? అది మాటిచ్చింది నాకు. తప్పకుండా వస్తుంది. దానికి మాటిచ్చి తప్పుకునే అలవాట్లేదు. అంతకన్నా మొహమాటాలు అస్సలే లేవు. చెప్పమ్మా, ఏదో మాట్లాడాలని పిలిచా. చెప్తాను. ముందు నిన్ను తృప్తిగా చూసుకునివా. అమ్మకి నేనంటే ఎంత ప్రాణమో ఖచ్చితంగా అమ్మ నా పెళ్లి గురించి మాట్లాడడానికే పిలుచుంటుంది. ఇండైరెక్ట్ గా అమ్మ మనసు చాలా బాధపడుతున్నాను, కానీ తప్పట్లేదు. చూడమ్మా మధు, మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. తను చెప్పేది కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా విను. పూర్తిగా విని తర్వాతే నీ సమాధానం ఏంటో చెప్పు. మధు, నిన్ను చూస్తుంటే జాలేస్తుందని అనను, కానీ ఎందుకు ఇలా చేశావనే ప్రశ్న మాత్రం నన్ను వేధిస్తుంది. ఒక్కొక్కసారి పిచ్చి పని అనిపిస్తుంది, మరోసారి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావని పొగడాలనిపిస్తుంది. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. నా పెంపకంలో పెరగచ్చు, కానీ నువ్వు చేసినంత ధైర్యం నేను కూడా చేయలేనేమో అనిపిస్తుంది. నువ్వెందుకు ధరణి జీవితం కాపాడాలనుకున్నావో నాకు బాగా తెలుసు. అది నా మీదున్న ప్రేమతోనే. నా కూతురి జీవితం నాశనం అయిపోతుందని త్యాగం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నరకప్రాయం చేసుకున్నావు. ఒక పక్క కన్న కూతురు, మరో పక్క పెంచిన కూతురు. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కంటి బాధ అయినా రెండు కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి కదా. దాని జీవితం బాగుండి నువ్వు మాత్రం ఇబ్బందుల్లో ఉంటే నేను బాధపడినా నా మనసు కలుక్కుమన్నదా. నీ భవిష్యత్తు నా కళ్ళ ముందే ఇలా పాడైపోవడం నాకు నచ్చట్లేదు. నువ్వు ఇది ఇష్టపడి మనసు పడి పెళ్లి చేసుకున్నది మాత్రం కాదు, మనసు కష్టపెట్టుకుని భవిష్యత్తు ఇష్టాలని చంపుకొని తల్లంటే అలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నావు. అసలు ఈ పెళ్లి ఎవ్వరికీ ఇష్టం లేదు, నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మధు, అమ్మగా బ్రతిలాడుతున్నాను అనుకో, మళ్ళీ
నిన్ను జీవితంలో ఇంకేమీ అడగను. ఇది నా మొదటి కోరిక, చివరి కోరిక కూడా. తీర్చమని అడుగుతున్నాను. దయచేసి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అవునమ్మా, మీ అమ్మ చెప్పేది 100% కరెక్ట్. నువ్వేమీ ఇష్టపడి అతని చేత తాళి కట్టించుకోలేదు కదా. ధరణిని సేవ్ చేయడానికి ఒక విధమైన సాక్రిఫైస్ చేసావు. అవసరం లేదమ్మా. నీ లైఫ్ని నువ్వే ట్రబుల్స్లో నెట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. ధరణిని రక్షించడం గొప్ప పనే, కానీ నీ జీవితం ఇబ్బందుల్లో పడేసుకోవడం, నీ ఫ్యూచర్ నాశనం చేసుకోవడం మంచి పనా? నువ్వు చేసింది తప్పనిపిస్తుంది. ఏమంటావు? చూసావా, నీ మనసులో మాట నీ తల చెప్పింది. నువ్వు మాట్లాడలేకపోవచ్చు, కానీ నీ మనసు ఏమనుకుంటుందో ఆ తల ఊపడంలోని గ్రహించగలిగాను. ఎందుకమ్మా మనసుని అంతగా చంపుకొని నువ్వు జీవితాంతం బాధపడ్డావు? ధరణి ఎలాగో సేవ్ అయింది కాబట్టి ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. జనని చెప్పినట్టు నువ్వు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. ఏంటి మధు ఇంకా ఆలోచిస్తున్నావు? ఇది తప్పు కాదు. లోకమేమనుకుంటుందో అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడే నీ జీవితం, ధరణి జీవితం ఒడ్డున పడ్డట్టు అవుతుంది. ఏదో అనుభవం ఉన్నదాన్ని మంచి కాకపోతే నీకెందుకు చెప్తాను? మా మాట విను. ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకో ప్లీజ్. గూడు పుటాని చేస్తున్నట్టున్నారు. మీ మ్యారేజ్ యాక్సిడెంటల్ గా జరిగింది. మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి. దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తే కోర్టు క్యాన్సిల్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిందనుకో మీ ఇద్దరికి ఏ సంబంధం లేనట్టే. నేను ఓకే. నాకు ఓకే.